సో చాలామంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, సార్ ఫీజులు యూనివర్సిటీ వాళ్ళు బాగా తీసుకుంటున్నారు కదా, మరి ఇప్పుడు ఫీజుల కోసమేనా ఇప్పుడు ఇది ఇవన్నీ నోటిఫికేషన్స్ ఇవన్నీ ఎక్కువ మంది సప్లీ మిగలటం ఇదంతా అని చెప్పేసి. సో మీకు తెలియని విషయం ఒకటి ఉంది, అదేంటో చెప్తాను ఇప్పుడు. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ టెలిగ్రామ్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాంట్లో షేర్ చేశాను. దాంట్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా కాల్ చేయండి. అంటే పీడిఎఫ్స్ మెటీరియల్స్ ఇవన్నీ షేర్ చేస్తూ ఉన్నాను. సో దీంతో పాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్షాప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే యూనివర్సిటీ ఒక నోటిఫికేషన్ ఇస్తుంది ఎప్పుడు కూడా. మీరు ఇంతవరకు నోటిఫికేషన్ చూసినప్పుడు ఫీజు స్ట్రక్చర్ చూసారో లేదో నాకైతే తెలియదు. మ్యాక్సిమం 750 దాటుతండి ఇది కూడా. మీకు కాలేజీలో చెప్పేటప్పుడు వచ్చేసరికి 1000, 1500 ఇలా చెప్తారు, 2000 కూడా చెప్తారు కొన్ని కాలేజీలు. అయితే ఇక్కడ యూనివర్సిటీ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఫీజులు కట్టించుకునేది ఆ ఫీజు అది ఏదైతే మెన్షన్ చేశారో అదే, మిగతా అంతా కూడా యూనివర్సిటీకి వెళ్ళేది కాదు. ఇంకా అందుట్లో అది కూడా మీకు ఎక్కువ అనిపిస్తే అందుట్లో ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. యూనివర్సిటీ ఏంటంటే ఈ స్టేషనరీ ఎక్విప్మెంట్ ఉంటుంది, బుక్లెట్లని అవని ఇవని అన్నీ వీళ్ళకి ఉంటాయి కదా. వాటి పక్కన పెడితే ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా అఫిలియేటెడ్ కాలేజీలో, జంబ్లింగ్ అయినా లేకపోతే అటానమస్ కాలేజీ జంబ్లింగ్ కాకపోయినా. సో ఇప్పుడు ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన దానికి కూడా కాలేజీల వాళ్ళకి యూనివర్సిటీ వాళ్ళు మనీ ఇవ్వాల్సిందే. అందుట్లో మళ్ళీ అబ్జర్వర్ డ్యూటీ చేయడానికి వస్తారు, వాళ్ళకి మనీ ఇవ్వాల్సిందే యూనివర్సిటీ వాళ్ళు. ఇవన్నీ మీరు కట్టే ఫీజు అంతా కూడా అలా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అబ్జర్వర్ డ్యూటీలు చేశారు, ఎవరైతే ఇన్విజిలేషన్స్ చేశారు, ఎక్కడైతే ఏ కాలేజీ అయితే ఎగ్జామ్ సెంటర్స్ వేసింది వీళ్ళన్నిటికీ వీటికి పంచడానికి ఉంటుందండి. ఇక తర్వాత స్కానింగ్ బుక్ స్టేషనరీ బుక్లెట్లు కొనడానికి వీటికి కడుతుంది. అంతేగాని ఈ ఎక్సెస్ అమౌంట్ అనేది యూనివర్సిటీకి పోయేది కాదు. సో జనరల్గా మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో ఇది